హాయ్ ఆల్! మీకోసం ఇంకో థ్రిల్లర్ మూవీ తీసుకొని వచ్చా. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 'అర్జున్ దాస్' లీడ్ రోల్ చేసిన ఈ మూవీ చాలామందికి తెలియదు. ఈ రీల్ సేవ్ చేసుకోండి, లేకుంటే మూవీ నేమ్ మర్చిపోతారు. మూవీ నేమ్ వచ్చేసి 'అంధకారం'. స్టోరీలోకి వెళ్తే ఒక ముగ్గురు చుట్టూ జరిగే స్టోరీనే ఇది. ఫస్ట్ క్యారెక్టర్ అర్జున్ దాస్. తన ల్యాండ్‌లైన్ ఫోన్‌లో తనకి కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ అన్నీ ఎవరో తన చుట్టూ చూస్తూ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆ కాల్స్ వల్ల అతను చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోవాలి అని ట్రై చేస్తుంటాడు. సెకండ్ క్యారెక్టర్ ఒక బ్లైండ్ పర్సన్. ఇతను ఒక లైబ్రరీలో పనిచేస్తుంటాడు. వాళ్ళ నాన్నకి కొన్ని మంత్రాలు, శక్తులు ఉంటాయి. అవి ఇతనికి కొన్ని ఉంటాయి. అయితే ఒకరోజు ఒక పర్సన్ వచ్చి ఒక ప్లేస్‌లో దయ్యం ఉంది, దాన్ని పంపించాలని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి ఇతను ఒక సైకాలజిస్ట్. తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌లో కొంతమంది చనిపోతుంటారు. అసలు దానికి కారణం ఏంటి అనేది స్టోరీ. వీళ్ళ ముగ్గురికి అసలు సంబంధం ఏంటి? వీళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది స్టోరీ. ఇంత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యానో నాకైతే అర్థం అవ్వలేదు. మూవీ చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది. డైరెక్షన్ సూపర్‌గా ఉంటుంది. అర్జున్ దాస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. వినోద్ కిషన్ యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది. పూజా రామచంద్రన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. ఫాలో తెలుగు సినిమా బజ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.